ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏమిటి అంటే క్రియ చేసేటప్పుడు ప్రాణాయామం అయిపోయిన తర్వాత క్రియాపరవస్థ అంటే శ్వాస లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి కలిగినప్పుడు చాలామంది అంతర్ముఖ స్థితి అది. యాక్చువల్గా ఆ అంతర్ముఖ స్థితి నుంచి అది క్రియ ఆగిపోతుంది, క్రియ పూర్తి చేయాలి అనేటువంటి కంగారులో బయటకు వచ్చేసేసి నెక్స్ట్ క్రియల్ని కంటిన్యూ చేయడం చేస్తున్నారు. యాక్చువల్గా దీనికి సరిపడా సమయం అనేది క్రియకి కేటాయించినప్పుడు, అంటే ఎక్కువ సమయం మనం క్రియకి కేటాయించుకోగలిగేటప్పుడు ఎప్పుడైనా కానీ ఈ ప్రాణాయామ జరిగిన తర్వాత క్రియాపరావస్థ అంతర్ముఖ స్థితి ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు దాంట్లో ఉండాలండి. ఎందుకంటే మనం కష్టపడి పని చేసి డబ్బులు తెచ్చుకొని బయట కూరగాయలు సరుకులు అన్నీ తెచ్చుకొని వంట వండుకొని ఆకలి మీద ఉన్నా కానీ మనం తినకుండా లేచిపోతే ఎలా ఉంటుందో అలాగే మనం క్రియ చేసిన తర్వాత దానికి వచ్చేటువంటి ఫలితం, అది మూలమైనటువంటి ఫలితం క్రియాపరావస్థ అనేది. ఆ అవస్థ వచ్చినప్పుడు దాన్ని అనుభవించకుండా ఆ స్థితిలో స్థిరంగా ఉండకుండా మనకి సత్యం అనేది మనం పట్టుబడేది కూడా అదే స్థితిలో, ఆ చైతన్యం అనేది కూడా తెలుసుకోగలిగేది అదే స్థితిలో. అలాంటి స్థితిలో కంటిన్యూగా ఉండకుండా లేచిపోతే కనుక మనం ఖచ్చితంగా ఆ స్థితిని పట్టుకోవటం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి కంటిన్యూగా క్రియ చేసిన తర్వాత మీకు అవకాశం, అంటే ఆ క్రియాపరావస్థ వచ్చినప్పుడు దాంట్లోనే నేను స్టేబుల్గా ఉండాలి అనేటువంటి విషయాన్ని మొదట గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే దాంట్లో ఉండండి, ఆ స్థితిలో కంటిన్యూగా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి, మీకు టైం లేదంటే కనుక అప్పుడు కొంతసేపు మినిమం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఎక్కువ టైం కేటాయించుకోండి. తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మిగిలిన క్రియలన్నీ కంటిన్యూ చేసుకోవటం అనేది మంచి విషయం.